దేశంలో కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ సిఫార్సు చేస్తుంది. సోలార్ వినియోగం పెరుగుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం తగ్గుతోంది. దీనివల్ల డెస్కాంలకు ఆదాయం తగ్గి నష్టం చేకూరుతోంది. దీంతో స్థిర ఛార్జీలు పెంచాలని సిఫార్సు చేస్తుంది. దేశ ప్రజలకు కేంద్రం షాక్ ఇవ్వనుంది. రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లు మరింత పెరగనుంది. విద్యుత్ టారిఫ్ విధానంలో కేంద్రం మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. విద్యుత్ కస్టమర్లపై విధిస్తున్న స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. డిస్కాంలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా పరిశ్రమలు, సంపన్నులు సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. రూప్ టాప్ సోలార్, క్యాప్టివ్ పవర్ వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల విద్యుత్ కొనుగోలు తగ్గడంతో డిస్కాంలకు ఆదాయం కూడా పడిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఒకసారి కాకుండా దశల వారీగా స్థిర ఛార్జీలను పెంచాలని కేంద్ర విద్యుత్ అథారిటీ ప్రతిపాదించింది. 2030 నాటికి గృహ, వ్యవసాయ వినియోగదారుల నుంచి 25% స్థిర వ్యయాలను వసూలు చేయాలని సిఫార్సు చేసింది. ఇక పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల నుంచి 100% స్థిర ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది. దీంతో రానున్న కొన్నేళ్లలో విద్యుత్ బిల్లులో నెలవారీ స్థిర ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినా స్థిర ఛార్జీలు భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిస్కాంలకు ఆదాయం విద్యుత్ ఛార్జీల నుంచే వస్తోంది. డిస్కాంల ఆదాయంలో స్థిర ఛార్జీల భాగం తక్కువగా ఉంది. దీంతో విద్యుత్ వినియోగం తగ్గినప్పుడు ఆదాయం కూడా తగ్గుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిర ఛార్జీలను సవరించాలని విద్యుత్ అథారిటీ సూచించింది. విద్యుత్ కంపెనీలకు వచ్చే ఆదాయం, ఉద్యోగులు జీతాలు, నెట్వర్క్ నిర్వహణ, విద్యుత్ ఉత్పాదక సంస్థలకు చెల్లింపులకు సరిపోతోంది. ఇటీవల రూప్ టాప్ సోలార్ సిస్టంల సంఖ్య పెరుగుతోంది. సొంత విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్న కంపెనీలు గ్రీడ్ నుంచి కొనుగోళ్లను తగ్గించాయి. అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంతో విద్యుత్ సంస్థలకు ఆదాయం తగ్గుతోంది. ఈ క్రమంలో రూప్ టాప్ సోలార్ నెట్ మీటరింగ్ వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యుత్ సంస్థ సిఫార్సు చేసింది. గ్రీడ్ను ఉపయోగించి వినియోగదారులు దాని నిర్వహణ ఖర్చులకు కూడా సహకరించేలా కొత్త రూల్ తీసుకురానున్నారు. ఈ చర్య విద్యుత్ కంపెనీలపై భారం తగ్గిస్తోంది.